ఇవాళ మా జిల్లా సెక్రటరీ మాజీ సర్పంచ్ ఎర్రన్న గారి నూతన గృహంకు సంబంధించిన కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. వారికి కొత్తగా ఇల్లు కట్టుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలా అంటే రెండు అంశాలని, ఒకటి తెలంగాణకు సంబంధించిన ఈ గల్ఫ్ కార్మికులు ఏవైతే ఉన్నారో మనం ఎజెండాలో ఎన్నికల ఎజెండా అప్పుడు చెప్పినాం. ఎన్నికల ఎజెండా అప్పుడు మేము గల్ఫ్ కార్మికుల గురించి ఒక గల్ఫ్ కార్మికుల బోర్డు ఏర్పాటు చేస్తాము, తర్వాత వాళ్ళ కార్మికులందరూ కూడా ఆదుకుంటాము అని చెప్పి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాము. దగ్గర ఇప్పుడు మన నియోజకవర్గం నుండే 15,000 మంది ఉన్నారు. తర్వాత మొత్తం తెలంగాణలో 15 లక్షల మంది, అంటే యూఏఈ అంటారు, యూఏఈ 7 కంట్రీలు, తర్వాత మొత్తము మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు, ఇరాన్, 8-9 కంట్రీలకు కలిసి మన దగ్గర 15 లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా పాపము అంటే ఉద్యోగరీత్యా మరి భార్య పిల్లలను వదిలేసి అక్కడ బతుకుదేరుకుని పోయినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ పోయి మరి మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా కొంతమంది మోసపోయి అనుకున్న ఉద్యోగాలు రాక అక్కడ జైల్లో పడి అది కూడా అనారోగ్యంతో చనిపోయి ఏదో రకంగా వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నాయి. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం 15 లక్షల మంది మన తెలంగాణ వాళ్ళే ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం ఆ రోజు ఎజెండాలో పెట్టినాక గల్ఫ్కు సంబంధించిన ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు మన గోల్కొండ హోటల్లో మీటింగ్ కూడా పెట్టి వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసిన తర్వాత అది 2024లో ఒక జీవో ఇష్యూ చేసాం. జీవో నంబర్ 216 కాపీస్ కూడా ఇస్తాను. దీంట్లో ఏంటంటే నేను ఇప్పుడు స్పెషల్గా ఈ గల్ఫ్ కార్మికులు ఉన్నటువంటి నియోజకవర్గాలు మన నిజామాబాద్ రూరల్, బాల్కొండ, తర్వాత వేములవాడ, జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి, తర్వాత ఇటు మన చొప్పదండి, ఇవన్నీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మేము కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా మా దగ్గర సమస్య బాగుంది, దీనికి మనము ఎజెండాలో పెట్టినాము, మనం నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ రోజు 216 జీవో విడుదల చేసిన. జీవోలో ఏముందంటే మేము అప్పుడు కాపీస్ కూడా కొంతమందికి ఇచ్చినాము, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నా. జీవోలో ఏముందంటే ముఖ్యంగా 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ గల్ఫ్లో ఏదో ఒక కారణంతో చనిపోయితే అకాల మరణం జరిగితే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యను అందించాలా, గురుకుల పాఠశాలలో వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించాలన్నది రెండవ అంశం. మూడో అంశం ఏంటంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అంటే వాళ్ళ భార్య కానీ ఇంకెవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళందరూ కూడా మనము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలి. గవర్నమెంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి మరి వాళ్ళ కుటుంబాలకు ఏదో ఒక అంటే ఉపాధి హామీని కల్పించాలా అన్న దాని మీద పెట్టింది. ఇంకొకటి 4వది ఏంటంటే ఒక గల్ఫ్ అడ్వైజరీ బోర్డుని పెట్టి, అడ్వైజరీ బోర్డులో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నుండి అంటే గల్ఫ్ రిజిస్టర్ అంటారు, ఎవరైతే మన ఊరు నుండి పోతున్నారు వాళ్ళు ఏ ఏజెన్సీ ద్వారా పోతున్నారు, అక్కడ ఎక్కడ పోయి పనిచేస్తున్నారు, మరి అది లీగలా ఇల్లీగలా, మరి వాళ్ళ అసలు ఎట్లా వాళ్ళని మొత్తం మీద అక్కడ పోయి కూడా జైల్లో పడితే వాళ్ళని ఏ విధంగా మనము లీగల్గా సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి దాని మీద ఒక బోర్డు ఏర్పాటు చేయడానికి, బోర్డుకు సంబంధించిన అంశాలను పరిశీలన చేయడానికి మనకు ఒకటి గల్ఫ్ అడ్వైజరీ. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఎవరైతే 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని అనుకున్నామో వాళ్ళకు మనమే ఇప్పుడు ఎన్ఆర్ఐసీఎల్ నుండి డైరెక్ట్ మనం ఒక లెటర్ రాసి ఎంబసీతో మాట్లాడి మనం ఎయిర్పోర్ట్ నుండి మన ఇంటి వరకు అంబులెన్స్ కూడా ఫ్రీ ఇచ్చాం. అట్లా తెలంగాణలో 113 మందికి అది ఎప్పటి నుండి ఇచ్చినామంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 7th డిసెంబర్ 2023 మన అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పినాము. ముఖ్యంగా మన ఇప్పుడు 113 మందికి తెలంగాణ వ్యాప్తంగా చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు, 5 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రొసీజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ మట్టుకు ఇప్పుడు మొత్తం 12 మంది ఉన్నారు. వీళ్ళకి అందరూ కూడా 5 లక్షలు ఎక్స్ప్రెషన్ ఇచ్చినాం. అంటే 60 లక్షల రూపాయలు. అంటే కాంగ్రెస్ పార్టీ
మొట్టమొదటిగా ఈ గల్ఫ్ కార్మికులకు ఏదైతే ఉందో వాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడు ఒక అడ్వైజరీ కమిటీ కూడా వేస్తూ ఉన్నాం. దాంట్లో నేను కూడా మెంబర్గా ఉంటాను, ఎందుకంటే మన ఏరియాలో బాగా మంది ఉన్నారు కాబట్టి. మొన్న మీకు అందరూ కూడా తెలుసు, యునెస్కో వాళ్ళు ఇక్కడ ఇది గుండూరా మైలారం, నావనంది, మైలారము, తర్వాత దుబ్బాక, తర్వాత ఉన్నాజ్పేట, ఈ 4 గ్రామాలలో వాళ్ళు గల్ఫ్ కార్మికుల స్థితిగతులు అసలు ఎందుకు పోతున్నారు, అసలు ఎందుకు వేరే దేశాలకు పోతున్నారు, మరి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు సంపాదించి ఇక్కడ డబ్బులు వీళ్ళు కుటుంబాలను ఆడుతున్నారు, మళ్ళీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇదంతా కూడా స్టడీ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుండి మనకు ఒక స్టడీ ఏజెన్సీ కూడా రావడం జరిగింది. దానికి కూడా అది నడుస్తూ ఉంది. సో ఇదొక అంశము. అయితే గతంలో మీకు అందరు కూడా తెలుసు, రెండో అంశం ఏంటంటే మొన్న అసలు ఏది పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు, బిల్లు అంటారు బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనకు ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. అంటే మంత్రులకు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మనకు మూసీ రివర్ ఫ్రంట్ ఎట్లయితే క్లీన్ చేస్తూ ఉన్నారో, మనము మూసీ రివర్ ఫ్రంట్ క్లీన్ చేయాలో దాంట్లో ఆల్రెడీ ప్రాజెక్టు పెట్టి మొత్తం దాన్ని అంటే సివరేజ్ అంతా కూడా క్లీన్ చేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలి. తర్వాత కింద పంట పొలాలకు కూడా మూసి డ్యామ్ ఉంటుంది, దాని కింద కూడా ఒక 2 లక్షల ఎకరాల నీళ్ళు అంతా, ఆ నీళ్ళల్లో కూడా అంత భూమిలో రసాయనాలు అదంతా పోయి ప్రాబ్లం అవుతుందని చెప్పి వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మూసి రివర్ ఫ్రంట్ ఒకటి 10,000 కోట్లు అడిగింది. అది కాకుండా మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్, ఇది RRR అంటారు, ఔటర్ రింగ్ రోడ్ కాదు, రీజనల్ రింగ్ రోడ్. RRR రోడ్కు మనకు ఉత్తర భాగంలో పర్మిషన్ వచ్చింది, దక్షిణ భాగంలో పర్మిషన్ రాలేదు. అది కూడా 24,000 కోట్లతో దానికి అడిగింది. అది కాకుండా ఇంకా ఈ మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని కంటోన్మెంట్ భూములు అవి మన ఎక్స్చేంజ్ కింద డిఫెన్స్ వాళ్ళతో అడిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మెట్రో ఎక్స్టెన్షన్ కొరకు ఇట్లా 4-5 అంశాలు, ముఖ్యమైన అంశాలు ప్రధానమంత్రి గారిని అడిగారు, అక్కడ కన్సర్న్ మంత్రులను అడిగారు. అవి ఇవ్వకపోగా దాని మీద ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ మన ఈ తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారా, మరి మీరు తెలంగాణ ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలి కదా అంటే, దానికి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ కిషన్ రెడ్డి గారి మాటలు, సీఎం తాటాకు చెప్పులకు భయపడనంట. అంటే ఇట్లా నిన్న ఒక ఉత్తరం రాసిండు ఆయన, నేనే ముఖ్యమంత్రి నువ్వా అని. అంటే ఎట్లున్నా అంటే 20% కాక మధ్యలో అదేమంటారు పందిరి పురుష ఉన్నట్టు వీళ్ళకి చేత కాదు. అక్కడ ఇప్పుడు ఏమైందంటే భారతదేశం మొత్తం కూడా మోడీ, అమిత్ షా, తర్వాత అదానీ, అంబానీ 4 గుజరాతీ చేతులలో ఉన్నాయి ఇవాళ. సో వాళ్ళకు గులాంగిరి చేసుకుంటూ సరిపోతున్నారు. కానీ నువ్వు భయపడవు, మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు భయపడే అవసరం లేదు. కానీ నువ్వు తెలంగాణ ప్రజలకు భయపడి బతకాలి. నువ్వు కిషన్ రెడ్డి, నువ్వు అసలు నిన్ను ప్రజలు ఎన్నుకొని హైదరాబాద్ నుండి తెలంగాణ గురించి ఒక రోజు ఒక మాట మాట్లాడవు. తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ ఇప్పియరు. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నాయి తెలంగాణ కంటే. ఇంకా వాళ్ళు ఉల్టా మననే ఇంకా మీరు ఏదో మీ సంగతి చూస్తామనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలా. ఇది కాదు, మీరు మోడీ దగ్గర ఉండి కొట్లాడండి కేంద్ర ప్రభుత్వం దగ్గర. మీకు లేకుంటే మీకు అక్కడ వెళ్ళకుంటే మీరు పార్లమెంట్ దగ్గరనో, లేకుంటే జంతర్ మంతర్ దగ్గరనో, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గరనో మీరు ధర్నా చేయండి. దేని కొరకాయ మీరు గెలిచింది? మీరు పోయి అంటే ఉత్తరప్రదేశ్కో, బీహార్కో, లేకుంటే గుజరాత్కో డబ్బులు తీసుకోవడానిక? తెలంగాణ కొరక మీరు ఉన్నది ఇక్కడ. వీళ్ళకది మోడీ గారిని అడిగే దమ్ము లేదు. కానీ ఇంకా ఉల్టా మా సీఎం గారిని ఏదో అవాకులు చెవులు వెళ్తూ ఓపెన్ ఉత్తరాలు రాస్తున్నారు. నువ్వు ఏం చేసావు? 8 ఏళ్ళలో 6 ఏళ్ళలో మంత్రి అయిపోయి చూపించండి ఏదో ఒక పని చేసామని చెప్పి. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. రాజ్యసభలో పాస్ అయింది. బిల్ పాస్ అయిన తర్వాత 11 సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ ఉంది, మోడీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు 11 ఏళ్ళు అయింది. రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలు అమలు కావు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏది అడుగుతుంది దాన్ని పక్కకు పడేస్తారు. ఆ కేంద్రంలో పరిశీలన లేకుండా పక్కకు పడేసి క్యాబినెట్లో డిస్కషన్ కాకుండా లేకుంటే రావాల్సిన ఫండ్స్ ఆపుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బీజేపీ. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోహులే వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కాకినాడలో తీర్మానం చేసి వెళ్ళకపోయినారు. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో అడ్డం పడ్డారు బిల్లు పెట్టేటప్పుడు కూడా.
అంటే వీళ్ళు మోడీ గారు అంటారు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నట్టు తెలంగాణను తలుపులు పెట్టి మూసేసి పెట్టిరని అదొక హేళన విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి గారు. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళంటేనే తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వారి మీద అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. మీకు చేత కాకుండా రాజీనామా పెట్టండి. మేము మా ఇంటి కొరకు అడుగుతలేం, తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. మీరు జవాబుదారీ మంత్రిగా దేని కొరకు ఉన్నారు? తెలంగాణ ఉంటున్నారా? ఇవాళ మొత్తం దక్షిణ భారతం డబ్బులు తీసుకుపోయి తెలంగాణ డబ్బులు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు, బీహార్లో పెడతా ఉన్నారు. అది అడిగే తెలివి లేదు. ఇవాళ మన తెలంగాణ నుండి 45 అంటే ₹1 మనం ఇక్కడ నుండి ట్యాక్స్ రూపంలో పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు 45 పైసలు మనకి ఇస్తున్నారు. అదే బీహార్కి ₹7 ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి ₹4 ఇస్తున్నారు. ఎవడు సొమ్ము? ఇప్పుడు మేము మీ ఇంటికి వెళ్ళి అడుగుతున్నామా, లేకుంటే మోడీ గారి జేబులకు వెళ్ళి అడుగుతున్నామా, కిషన్ రెడ్డి పాకెట్లకు వెళ్ళి అడుగుతున్నామా? తెలంగాణ ప్రజల యొక్క సొత్తు, అది మేము కట్టిన ట్యాక్స్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. అది అడిగే తెచ్చే దమ్ము లేదు. ఇవాళ ముఖ్యమంత్రి మాది కూడా మీ భయపడం, మాకు భయపడదు కాదు, తెలంగాణ ప్రజలకు భయపడండి. మేము తెలంగాణ ప్రజలకు కూడా మేము పిలిపిస్తున్నాము. బీజేపీ అంటేనే అదొక జూటా పార్టీ, తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణ ద్రోహుల పార్టీ. వాళ్ళకు తరిమి కొట్టాల్సిన అవసరం తెలంగాణ ఉందని చెప్పి సందర్భంగా అలా పని ఏం చేస్తున్నారు? గులాంగిరి గుజరాత్లో గులాంగిరి చేసుడు కాదు, తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేయండి మీరు. ఇది చాలా సీరియస్. నాకు వారం రోజుల నుండి చూస్తూ ఉన్నాం కదా, మొత్తం ముఖ్యమంత్రి గారి వర్సెస్ ఇది కిషన్ రెడ్డి గారు వర్సెస్ నడుస్తుంది. అది అంటే మీరు ఏం చేసిందని చేసి చెప్పండి. 11 సంవత్సరాలు అయింది కదా మీ అధికారం వచ్చి, తెలంగాణకు ఏం చేసిందో చెప్పండి. రిజర్వేషన్ బిల్లు ఉన్న అంశాలు ఎందుకు అమలు కాలేదు? ఇలా మెట్రో రైలు ఎవరు ఆపుతుండ్రు? మూసీ రివర్ ఫ్రంట్ ఎవరు ఆపుతుండ్రు? రీజనల్ అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఎవరు ఆపుతుండ్రు? దానికి సమాధానం లేదు. మీరు పోయి కొట్లాడండి, మీ అవసరం ఉంటే మేము కూడా మీతో వస్తాం. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేసినాం, మనము సమగ్ర ఇంటిగ్రేటెడ్ సర్వే చేసి క్యాస్ట్ సెన్సస్ చేసినాము. చేసి ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర, దాని క్యాబినెట్ ఆమోదం పొందింది, హౌస్లో పెట్టినాము. రాబోయే కాలంలో ఇప్పుడు 7వ తారీఖు 8వ తారీఖు మేము అసెంబ్లీలో కూడా దాని మీద రిజల్యూషన్ పాస్ చేసి బిల్లు పాస్ చేస్తూ ఉన్నాము. ఆ బిల్లుని మీరు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే, మీకు దమ్ము ఉంటే మీరు బీసీలకు సపోర్ట్ చేసినట్టుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ భాయ్ అక్కడ మోడీ గారి దగ్గర మాట్లాడి ఆ బిల్లును మీరు పార్లమెంట్లో పెట్టించి పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకురండి. ఇవాళ మేము ఎస్సీ కేటగరైజేషన్ చేసాము. సుప్రీంకోర్టు ఆర్డర్కు కట్టుబడి ఉండి మనకు షమీమ్ అఖ్తర్ గారి నివేదిక మీద ఇవాళ మేము ఏబీసీగా కేటగరైజ్ చేసాము ఎస్సీలను. అది కూడా ఇప్పుడు బిల్లు రాబోతూ ఉంది, అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నాం. ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీకు దమ్ముందా? పార్లమెంట్లో బిల్ పాస్ చేయండి.